కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దొద్ద వైఖరిని వినాడి ఇచ్చిన హామీలను నెరవేర్చాలని ప్రత్యేక నిధులు కేటాయించి వెనుకబడ్డ ఈ ప్రాంత అభివృద్ధికి బాటలు వేయాల్సిన అవసరం ఉందని సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తక్కలపల్లి శ్రీనివాస్ డిమాండ్ చేశారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని యాదవ సంఘ భవనంలో సిపిఐ నిర్మాణ కౌన్సిల్ సమావేశాన్ని శుక్రవారం నిర్వహించారు. సిపిఐ జిల్లా కార్యదర్శి ముడుపు ప్రభాకర్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా విచ్చేశారు. దేశ రాష్ట్ర రాజకీయాలపై విస్తృతంగా చర్చించారు. సిపిఐను క్షేత్రస్థాయిలో బలోపేతం చేసేందుకు ప్రతి కార్యకర్త ప్రజా సంఘాల నాయకులు కృషి చేయాలని పిలుపునిచ్చారు. గత 10 సంవత్సరాలుగా బీజేపీ సర్కార్ బడ్జెట్లో మొండి చేయి చూపిస్తుందని, వెనుకబడ్డ ఈ ప్రాంతానికి తీరని అన్యాయం చేస్తుందని మండిపడ్డారు. ఆనాడు విభజన చట్టంలో పొందుపరిచినప్పటికీ దాన్ని నేటికి నెరవేర్చడం లేదని తెలిపారు. జిల్లా నిర్మాణ కౌన్సిల్ సమావేశాలు ఇక్కడ జరుపుకుంటా ఉన్నాం. రాష్ట్ర నిర్మాణ కౌన్సిల్ సమావేశాలు ఈ నెల 22, 23, 24 తేదీ లోపల హన్మకొండలో రాష్ట్ర కౌన్సిల్ సమావేశాలు జరగబోతా ఉన్నాయి. ముఖ్యంగా ఈ కౌన్సిల్ సమావేశాల్లో 2 అంశాలు మేము చర్చ చేయబోతా ఉన్నాం. మొదటిది దేశ రాష్ట్ర రాజకీయాలకు సంబంధించి, రెండవది మా పార్టీ పటిష్టం కావాలనేటువంటి 2 అంశాలను చర్చించి భవిష్యత్తు కార్యాచరణ కోసం ఈ సమావేశాలను నిర్వహిస్తా ఉన్నాం. మనకు రావాల్సినటువంటి ముఖ్యంగా ఆదిలాబాద్ లాంటి వెనుకబడ్డటువంటి జిల్లాలకు ప్రత్యేక నిధులు ఇస్తామని చెప్పి ఆ రోజు తెలంగాణ ఏర్పడ్డ నాడు మరి విభజన చట్టంలో పొందుపరిచినటువంటి అంశం ఆదిలాబాద్ లాంటి వెనుకబడ్డటువంటి జిల్లాలకు ప్రత్యేక నిధులు ఇవ్వాలి. కానీ గత 10 సంవత్సరాలుగా బీజేపీ ఇవ్వలేదు. ఆ తర్వాత కూడా మొన్నటి బడ్జెట్లో కూడా వెనుకబడ్డటువంటి జిల్లాలకు ప్రత్యేకమైనటువంటి నిధులు ఏమి కూడా కేటాయించలేదు. అయినా కూడా మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలంతా బీజేపీని గెలిపించారు. ఎంపీకి సంబంధించి గతంలో 4 ఉంటే ఈరోజు 8 మంది తెలంగాణ ప్రాంతంలో బీజేపీ పార్టీకి సంబంధించిన ఎంపీలు గెలిచింది. ఇక్కడ 2 మంత్రులు ఉన్నారు. మరి వీళ్ళు ఏం చేస్తారు?